సివి అంటే ఏమిటి యాక్చువల్లీ? మీ కంపెనీ పేరు సివి గ్రూప్ కదా. సివి అర్థం ఏమిటి? CV stands for Chaitanya Vatti, నా పేరు. ఓకే. And whenever I go to any place, I introduce self as I am CV. I deal with CVs, curriculum vitae, and I am from CV Corp. That's so nice. That's how I started this one. యాక్చువల్లీ బీటెక్ చేసిన తర్వాత ఫ్రెషర్ చేసే జనరల్ మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు మీరు? కానీ ఒక 40 years మనం చేయబోయే జాబ్ అనేది అంటే ఫ్రెషర్కి సెట్ అయ్యేది సెట్ కాంది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? SAP అనే కోర్స్ ఉంది, ERP అప్లికేషన్, DevOps అనే కోర్స్ ఉంది, క్లౌడ్, AWS, దెన్ డేటా సైన్స్. అమెరికా ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం సాఫ్ట్వేర్కి పెద్దగా డిమాండ్ లేదు అనేది మనం వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్? IT కంపెనీస్లో మనకి లెట్స్ ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫ్రెషర్స్ అంతా బాటమ్ లెవెల్లో ఉంటారు, వేర్ దే హైర్ మోర్ ఇన్ నెంబర్. అలా నేర్చుకుంటే మార్కెట్ ఒక టైంలో హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, బట్ ఇండివిజువల్గా మన స్కిల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్, ఎనీ అదర్ సెక్టర్ మీరు తీసుకున్నట్టయితే నాకు ఇంతే వచ్చు, నేను ఇదే చేస్తాను అని ఎవరైతే అక్కడితో ఒక బ్యారికేడ్ గీసి ఆగిపోతారో వాళ్ళకి ఫ్యూచర్ లేదు, టు బి ఫ్రాంక్. మనం ఒక్క స్కిల్ సెట్ కొంచెం వరకు నేర్చుకొని అక్కడే ఉంటాను, నా క్లయింట్కి ఇది ఓకే, నా టీఎల్కి ఇది ఓకే అనుకొని కూర్చునే వాళ్ళు అక్కడే ఉంటారు. ఫండమెంటల్స్ మంచిగా నేర్చుకొని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే లెట్ ఇట్ బి ది మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ హ్యావ్ అవర్ ప్రాపర్ కెరీర్ సస్టైన్ ఈజీగా అవుతుంది, ఇబ్బంది ఏమి. కానీ ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం SAP అనేది అసలు వాళ్ళకి శాలరీస్ కూడా చాలా హై అండ్ శాలరీస్ మామూలు కాదని అనేవాళ్ళు. ఒక మూమెంట్లో ట్రెండ్ అంతా ERP నడిచింది, తర్వాత క్లౌడ్ నడిచింది, తర్వాత రిపోర్టింగ్ టూల్స్ నడిచాయి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి కొత్త టెక్నాలజీస్ మనం మంచిగా నేర్చుకోగలిగితే ఎలాంటి ట్రెండింగ్ వచ్చినా. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పి రీసెంట్లీ ఒక కాలేజ్ సెమినార్కి వెళ్ళాను, ఇలానే స్టేజ్ మీద ఒకళ్ళు అడుగుతున్నారు, సమ్ గై రాంగ్లీ ఎలా గైడ్ చేస్తున్నారంటే వాళ్ళని, స్టూడెంట్స్ మీరు ఇక్కడి నుంచి కోడింగ్ నేర్చుకోవడం ఆపేసేయండి, అంతా ప్రాంప్టే అని చెప్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? వన్స్ మీ దగ్గర స్టూడెంట్ వచ్చిన తర్వాత ఉండే ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ఒక అమ్మాయి రీసెంట్గా 2 years బ్యాక్ జాయిన్ అయింది. ఇంట్లో వాళ్ళ అమ్మాయికి 3 months టైం ఇచ్చారు. 3 monthsలో జాబ్ తెచ్చుకోకపోతే పెళ్లి చేస్తా అన్నారు. కానీ ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల నిజంగా స్టూడెంట్కి ఉపయోగం ఉంటుందంటారండి? ఇంటర్న్షిప్స్ రియల్గా చేస్తే ఉపయోగం ఉంటుంది. అంటే అబద్ధంగా చేయడం కూడా ఉంటుందా? కాలేజెస్లో ఈ కొత్తగా వచ్చిన మార్కెట్ రూల్, IICT రూల్ ప్రకారం జెన్యూన్గా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్న్షిప్ చాలా మంది తక్కువ. అవును, కానీ అంటే మీ ఉద్దేశ ప్రకారం అకాడమిక్స్లో పర్సంటేజ్ వైజ్ ఎంత వస్తే బెటర్ అంటారు? ఎందుకంటే ఈ రోజులో 50% వస్తే చాలే, అదర్ యాక్టివిటీస్ కూడా మనకి యాడ్ అవ్వాలి అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు కదా. అంటే కంపెనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 60 to 65% మినిమం ఉంటే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో ఎక్కువ కంపెనీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. 60 కన్నా తక్కువ వస్తే మాత్రం చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రస్తుతం ఉన్న మార్కెట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దేనికి డిమాండ్ ఉందంటారు? ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది? ఫ్రెషర్ లెవెల్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా హ్యాస్ మోర్ ఆపర్చునిటీస్, అండ్ ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఐడియా ఉంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి.